ఆదామవ్వలు మరి దేవుడు అప్పగించిన పనిలో పనిలో నిమగ్నమయ్యారు. ఎవరి పనిలో వారు ఉన్నారు. నిజంగా యథార్థంగానే చేస్తున్నారు, నమ్మకంగానే చేస్తున్నారు, కానీ విడివిడిగా ఉన్నారు. ఇద్దరు కలుసున్నప్పుడు సాతాను మోసగించలేకపోయాడు. ఇద్దరు ఒంటరిగా పనిపాటు చేసుకుంటుంటే ఒంటరిగా ఉన్న వాళ్ళ దగ్గరికి సాతాను శోధించాడు. కనుక సహోదరులైనా ఒంటరిగా ఉండటానికి మీరు ఎప్పుడు ఇష్టపడద్దు. ఒంటరిగా ఉన్నారంటే లేనిపోని ఆలోచనలు వస్తాయి, లేనిపోని నిర్ణయాలు తీసుకుంటారు, లేనిపోని కార్యక్రమాలు చేయాలని ఆలోచన కలుగుంటారు. ఆ పాప కార్యాలు, చీకటి కార్యాలు చేయడానికి ఎన్నో ప్లాన్లు మీలోకి వస్తుంటాయి. ఐక్యత ఉంటే, అంటే నలుగురు ముగ్గురు కలిసి ఉంటే ఇటువంటి దురభిప్రాయాలు మనకు రావు, చీకటి కార్యక్రమాలు రావు.